మనకి ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు, నోరు బాగోనప్పుడు ఏదైనా పచ్చడి తినాలనిపిస్తది. నేను ఏమున్నాయని చూస్తే కొత్తిమీర అయితే కనిపించింది. సో, ఇన్‌స్టంట్‌గా కొత్తిమీర పచ్చడైతే చేస్తున్నాను. చాలా కమ్మగా ఉంటుంది. సో, దానికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు. నేనైతే ఒక టమాటా తీసుకున్నాను. మీరు 2 కూడా తీసుకోవచ్చు. మీ ఇష్టము. పచ్చిమిర్చి కొంచెం స్పైసీకి తగ్గట్టు తీసుకున్నాననమాట. స్టవ్ వెలిగించుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కట్ చేసిన టమాటా కూడా వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. బాగా పోపు మొత్తము బాగా వేగినాక ఇప్పుడు నా దగ్గర అయితే చిన్న రోలు ఉంది, మసాలా కోసం అని తీసుకున్నాను. ఆ చిన్న రోట్లో వేసేసుకొని చక్కగా దంచుకుంటే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని దంచుకోవాలన్నమాట. మిక్సీలో వేస్తే బాగా పేస్ట్ అయిపోతుంది. సో రోట్లో వేసుకుంటే కచ్చా పచ్చగా ఉంటుంది కాబట్టి నేను రోట్లో వేసుకొని చక్కగా దంచుకుంటున్నాను. పచ్చడి అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది. సో వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు నోరు బాగోనప్పుడు, జలుబు చేసినప్పుడు ఇలా చేసుకొని తినండి. జలుబు మొత్తం పోతుందన్నమాట. కొత్తిమీర పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.